యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. ఈరోజు తండ్రి, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ వాక్యమును ధ్యానించబోతుండగా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. అల్పుణ్ణి, అయోగ్యుని తండ్రి, నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మీ యొక్క స్వరమును బిడ్డలకి వినిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరిచి వారి యొక్క హృదయాల్లో ఈ వాక్యము విత్తబడే భాగ్యాన్ని 30, 60, 100 ఫలించే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈరోజు మనము బల్లలో చేయి వేయబోతూ ఉన్నాము కాబట్టి ప్రభువు బల్ల, ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తమును గూర్చినటువంటి కొన్ని విషయాలు ధ్యానం చేసుకొని మనం బల్లలో పాలు పంపులు పొందుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము ఒక విశిష్టమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో చాలా అవమానాలు ఎదురైనాయి. ఏమి ఎదురైనాయి? అవమానాలు. సహజంగా మనకేదైనా చిన్న కష్టం కలిగితే మనం ఏమంటాం? మాకెంత అవమానమైందో అని చెప్పి అంటాం. అయితే చరిత్ర గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జీవితంలో ఎక్కువ శాతం అవమానాలే. ఏం జరిగినాయి? అవమానాలే. ఆయనకి ఘనత కలిగింది, ఆయనకి గొప్పగా ఎంచింది చాలా కొన్ని సందర్భాల్లో. అటువంటి సంఘటన ఉన్నటువంటి అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం. కపెర్నహూములో ప్రభువుల వారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది యూదులు వచ్చారు. వాళ్ళతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ దేవుడు పలికినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, ప్రభు యొక్క శరీరము గురించి, ప్రభు యొక్క రక్తము గురించి ఆయన యూదులతో సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడే సందర్భంలో ఆ మాటలు విన్నటువంటి ఆ యూదులు కానీ, శిష్యులు కానీ చాలామంది ఈయన మాటలు అంగీకరించాల. ఎవరి మాటలు? యేసుక్రీస్తు మాట. సహజంగా ఏ మాటలు ఎక్కువగా వినటానికి మనం ఇష్టపడతాం? మనకి అనుకూలంగా ఉన్న మాటలు ఎక్కువగా వినటానికి ఇష్టపడతాం. మనకి అనుకూలంగా ఉన్న వారితో స్నేహం చేయటానికి ఇష్టపడతాం. ఎవరైతే మన గురించి గొప్పగా చెప్తారో వారి మాటలు వినటానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఎవరైనా నీది తప్పు అంటే వాడితో మరొకసారి మనం మాట్లాడతారా? మాట్లాడరు సహజంగా. ప్రభు కపెర్నహూములో యూదులకి, శిష్యులకి ఆయన చెప్తున్న మాట, ఇదిగో మీరు నా యొక్క శరీరాన్ని తిని నా రక్తాన్ని మీరు త్రాగాలి. అది మీకు ఈ అధ్యాయం నుండి ఉంది. జీవాహారము. ఏంటది? జీవాహారమే. జీవాహారము నేనే అని ప్రభువు చెప్పింది ఈ అధ్యాయంలోనే. గడిచిన వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఎప్పుడైతే ప్రభువుల వారు ఈ మాట చెప్పారో శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి యూదులకి, వాళ్ళల్లో ఒక రకమైన భయం కలిగింది. వాళ్ళల్లో ఒక రకమైన అభద్రతా భావం కలిగింది. ఈయనేంటి, ధర్మశాస్త్రంలో రక్తమునకు ప్రాణం ఉన్నది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా, ధర్మశాస్త్రము రక్తములో జీవం ఉన్నది అని చెప్పి సెలవిస్తుంది కదా, మన ధర్మశాస్త్రము మనం రక్తాన్ని దానితో వండుకొని ఏది తినకూడదు అని చెప్తుంది కదా, మరి ఈయనేంటి నా రక్తాన్ని త్రాగమంటున్నాడు అనేది మొట్టమొదటి అనుమానం వాళ్ళకి కలిగింది. రెండవది, యూదులు ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అనేది వాళ్ళకి నియమ నిబంధనలు ఉన్నాయి. క్షమించండి, ప్రభు ఏమంటున్నారంటే, నా శరీరము తిని, ఏంటట? నా శరీరము తిని అనగానే శిష్యులకి ఒక రకమైన భయం వచ్చేసింది, ఒక రకమైన అభద్రతా భావం వచ్చేసింది.
ఒక రకంగా వాళ్ళందరూ కూడా ఏంటి ఇంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు, ఇలాంటి మాటలు మేము ఎప్పుడూ వెళ్ళలేదే, ఎంతోమంది ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు విన్నాం, ఎంతోమంది బోధకులు బోధించినటువంటి మాటలు విన్నాం, ఎక్కడ ఎప్పుడు మేము విన్నటువంటి మాట నా శరీరము తిని నా రక్తము త్రాగవటం. ఇది చాలా కఠినంగా ఉందండి, దీన్ని మేము అవలంబించలేం అని చెప్పి వాళ్ళందరూ ఎవరికి ఎదురు తిరిగారట? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎదురు తిరిగారు. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు అంటున్నటువంటిది విషయం, స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైతే నా శరీరము తింటారో, ఎవరైతే నా రక్తము త్రాగుతారో వారు పొందే అర్హత నిత్య జీవంలో వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఉంటారు? నిత్య జీవంలో వాళ్ళు ఉంటారు. ఈ చివరి దినమున, అంచె దినమున, నా రాకడ దినమున నేను వారిని లేపుదును అని ప్రభులు వారు చెప్తే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చాలామంది ప్రభులు వారికి ఎదురు తిరిగారు. ఎలా ఎదురు తిరిగారంటే, ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులే, క్రీస్తును నమ్మినటువంటి వారే. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? అంతేనా? అంతేనా? కాదు. యేసుక్రీస్తు ప్రభువుకి ఈ 12 మంది శిష్యులు అంటున్నా, అపోస్తులు అంటున్నా, కొన్ని వందల వేల మంది శిష్యులు ఉన్నారు. ఎవరికి? వాళ్ళ పేర్లు రాయలే బైబిల్, వాళ్ళ పేర్లు రాయలే. ఆయన పరిచర్యకి పంపినప్పుడు కూడా ఇద్దరిద్దరుగా పరిచర్యకి పంపేవాడు. అపోస్తులనే కాదు, మిగతా శిష్యులను కూడా పరిచర్యకి పంపాడు. యేసుక్రీస్తు వారి బోధ విని విశ్వసించిన వారు కొన్ని వందల వేల మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఆయన్ని వెంబడిస్తున్న వారు ఉన్నారు. దాన్ని బట్టే కదా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టినప్పుడు వాళ్ళందరూ ఎవరిని వెంబడించారు? ప్రభువుని వెంబడించారు. అరే, నువ్వు అక్కడే ఉన్నావు అనుకున్నావు, ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడిగినటువంటి సందర్భం కపెర్నహూములో. కాబట్టి ప్రభువుకి చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏంటంటే, అది ప్రభువుతో ఉన్నటువంటి వారే, ప్రభువును అనుసరిస్తున్నటువంటి వారే, ప్రభువు ఈ మాట బోధించినప్పుడు, ప్రభువు ఈ జీవాహారం గురించి చెప్పినప్పుడు, ప్రభువు నా శరీరం తిని రక్తం త్రాగాలి అని చెప్పినప్పుడు ఆయన్ను అసహ్యించుకొని వెళ్ళిపోయిన వారు ప్రభు శిష్యులు. ఒక శిష్యుడు గురువుతో పాటు తిరుగుతూ గురువునే అసహ్యించుకుంటే గురువు పరిస్థితి ఎలా ఉంటుంది? గురువుతో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఎవరిని అసహ్యించుకుంటున్నారు? గురువునే అసహ్యించుకుంటున్నారు. నువ్వు చెప్పే బోధ ఏంటి? ఇప్పటి వరకు నువ్వు బోధకుడివే అనుకున్నాం, ఇప్పటి వరకు నువ్వు మంచి బోధన చేస్తున్నావు అనుకున్నాం, కానీ ఇటువంటి వితండ బోధన ఎప్పుడు కూడా మేము వెళ్ళలేదు. కాబట్టి నువ్వు మాకేమన్నారు? అక్కర్లేదు అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు మాకు అక్కర్లేదు, చాలు, నువ్వు చెప్పినంత వరకు చాలు అన్నారు. అదే అధ్యాయం 6వ అధ్యాయం. ఒక్కసారి మనం 60వ వాక్యం చూద్దామా? ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుకి అపోస్తులు 12 మంది ఉన్నారు, క్లోజ్గా 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ చాలా మంది ఉన్నారు శిష్యులు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? అసలు శరీరం తినటం ఏంటి, రక్తం త్రాగటం ఏంటి? ధర్మశాస్త్రానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఏమి లేదు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, కానీ దానిలో ఉన్నటువంటి కార్యాలు నెరవేర్చడానికే వచ్చానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదైతే ధర్మశాస్త్రంలో చేయకూడదు అని చెప్పి రాయబడి ఉందో, రక్తంలో ప్రాణం ఉన్నది కాబట్టి దానితో మీరు ఆహారం తినకూడదు, దానిని నేల మీద నీళ్ళలాగా పారబోయాలని చెప్తే ప్రభు అంటున్నారు, నా రక్తాన్ని మీరు త్రాగాలి. కాబట్టి వీళ్ళకి ఈ బోధ ఎలా కనపడిందంటే కఠినమైన బోధ. 66వ వచనం, అదే అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అప్పటి వరకు ప్రభువుతో ఉన్నవారు, అప్పటి వరకు క్రీస్తుతో తిరుగుతున్నటువంటి వారు, అప్పటి వరకు క్రీస్తుతో తిరుగుతున్నటువంటి వారు ఏమయ్యారు? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు. వాక్యం ఉంటుంది, నువ్వేంటి మాకు చేసేది బోధ, నీ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, మేము ఇంక నీ మాటలు వెళ్ళలేం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారట. ఇంకా మరొకసారి ఎవరి దగ్గరికి రాలేదు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రానే. ఏం మాట చెప్పాడని ప్రభు, ఏం బోధించాడని ప్రభు వీళ్ళు వెనక్కి తీశారు.
ఏ మాటలు చెప్పాడని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద తిరగబడ్డారు, ఏ మాటలు చెప్పారని ఆయన సిలువ వేశారు, ఏ మాటలు చెప్పాలని ఆయన మేకులతో కొట్టారు, ఏ మాటలు చెప్పాడని దొంగలకి రాజకీయ నేరస్తులకి వేసేటటువంటి శిక్ష ప్రభువుకి వేశారు అంటే ఆయన చెప్పిన సత్యమైన మాటను వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఆయన చెప్పే జీవము గల మాటల్ని వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ప్రభువు జీవాహారం నేనే అంటే ఈయన సిలువేయండి అన్నారు. ప్రభువు నా శరీరం తిని రక్తాన్ని త్రాగండి అంటే నీ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, ఇంకా నిన్ను మేము వెంబడించలేం అని ప్రభువుకి డౌట్ వచ్చింది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి. అరే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారే, మరి నా పక్కన 12 మంది ఉన్నారు కదా అపోస్తలులు శిష్యులు, వీళ్ళైనా ఉంటారా, వీళ్ళు కూడా వెళ్ళిపోతారా అనే డౌట్ వచ్చి ప్రభువు వాళ్ళని అడుగుతాడు. ఏమనంటే మీరైనా ఉంటారా లేదా మీరు కూడా వెళ్ళిపోతారా అంటే అప్పుడు వాళ్ళలో సీమోను పేతురు అంటాడు కదా, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం, నీ మాటలు జీవము కలిగినటువంటి మాటలు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మాటలో ఏముంది? జీవం ఉంది. క్రీస్తు బోధలో ఏముంది? జీవం ఉంది. క్రీస్తు బోధ ఎలా ఉంటుంది అంటే సత్యముగా ఉంటుంది. కాబట్టి చాలామంది నమ్మటం అనుసరించడం కష్టం వాళ్ళకి. ప్రభువుని ఎందుకు అనుసరించరు అంటే దాంట్లో సత్యం ఉంది. సత్యంగా ఉంటే ఈ లోకంలో బ్రతకలేమండి, ప్రభువులాగా ఆయన చెప్పిన మార్గం నడిస్తే ఈ లోకంలో జీవించలేమండి అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ప్రభు దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభువు చెప్తుంది, మీరు జీవాహారము నేనే కాబట్టి నన్ను వెంబడించండి. ఎందుకంటే మీరు అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి, కానీ క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడదు. ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయంలోనే ప్రభు స్పష్టంగా తనను వెంబడిస్తున్నటువంటి వారితో పలికినటువంటి మాట, మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారు కానీ నిత్య జీవము కలుగజేసే అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి అని. అంటే ప్రభువును వెంబడించేటప్పుడు ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పుడు ఆ మార్గము సులభంగా ఉండదు, ఆ మార్గం కొద్ది కష్టంగా ఉంటుంది. అదే నిత్యము, అదే సత్యము, అదే జీవము. హల్లెలూయా. కాబట్టి ప్రభువును వెంబడించాలి అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో అందరూ ఒక మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఇది పూలబాట కాదురా బాబు, ఇది ముళ్ళబాట. ఇది విశాలంగా ఉండే మార్గం కాదురా బాబు, ఇది ఇరుకైన మార్గం. ఇక్కడ నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి ఉండదురా బాబు, ఇక్కడ ప్రభువు యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలి. విశాలమైన మార్గము నరకానికి తీసుకువెళ్తుంది, ఇరుకు మార్గము నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఈ నిత్య జీవము కలిగించే మాటలు, జీవము గల మాటలు ఉన్నటువంటి ప్రభువుని వెంబడించడం అంత సులభమైనటువంటి విషయం కానే కాదు. ప్రభువే అంటున్నారు, కాబట్టి మీరు క్షయమైన వాటి కోసం వెనుకాడుతున్నారు, అనుసరిస్తూ ఉన్నారు, వాటిని వదిలేయండి, అక్షయముగా ఉండేది నిత్య జీవముగా ఉండే దానికోసం మీరు కష్టపడండి అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు. అయితే ప్రభువు నేనే జీవాహారం అని ఎందుకు అంటున్నారంటే, నా శరీరం తిని రక్తం త్రాగమని ఎందుకు అంటున్నారంటే, పస్కా దినమున్నాడు నిర్గమాకాండం 12వ అధ్యాయంలోకి వెళ్తే పస్కా పండుగ నాడు అక్కడ అధ్యాయం అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇది ఈరోజు మీకు హోంవర్క్. పోయిన వారం హోంవర్క్ చేశారు ఎవరన్నా? ఏమి ఇచ్చాం అసలు? హోంవర్క్ గుర్తుందా? మొదటి సమూయేలు గ్రంథము 13-14 అధ్యాయాల తర్వాత ఇంకొక అధ్యాయం కూడా చెప్పి ఏంటది హోంవర్క్ చదవాల్సింది? అపోస్తుల కార్యాలు ఎన్నో అధ్యాయం? 13-14. ఈరోజు మీకు హోంవర్క్ ఏంటంటే, ఈరోజు మీకు నిర్గమాకాండము 12వ అధ్యాయం. ఏముంది అక్కడ? నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కా పండుగ ఉంది. ఏముంది? గుర్తుపెట్టేసుకోవాలి, పస్కా పండుగ ఉంది. అయితే ఈ పస్కా పండుగలో ఏం జరిగింది? అక్కడ వాళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం వదిలి వచ్చేటప్పుడు ఒక మేకపిల్లను, గొర్రె పిల్లను, ఏడాది వయసు గల దాన్ని తీసుకుని దాన్ని సిద్ధపరిచి దాన్ని బలి ఇచ్చి దాని యొక్క రక్తము వారి యొక్క గుమ్మము ద్వారబంధాలకి రాసుకొని దాని యొక్క మాంసంను వండుకోవడం అంటే కాల్చుకొని తిని వాళ్ళందరూ ఏ దేశం వదిలిపెట్టారు? ఐగుప్తుని వదిలేశారు. పస్కా అంటే అర్థం ఏంటంటే విడిపించబడటం, విడుదల పొందటం. ఎక్కడి నుంచి విడుదల కలిగింది వాళ్ళకి? ఐగుప్తు నుండి. ఎవరి ద్వారా విడుదల కలిగింది? దేవుని ద్వారా. ఏ పద్ధతిలో కలిగింది అంటే
పస్కాను ఆచరించారు. ఏంటి ఆచరణలో ఉన్నటువంటి విషయాలంటే, ఒక గొర్రెపిల్ల తీసుకొని దాని రక్తాన్ని ద్వారబంధాలకు రాసి దాని మాంసాన్ని కాల్చుకొని చేదు కూరలతో తిని ఆ దేశాన్ని వదిలిపెట్టి పులియన రొట్టెలను తిని ఆ దేశం వదిలిపెట్టి బయటికి వచ్చేవారు. అది విడుదల. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రభువులు వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, పస్కా గొర్రె పిల్లక లేదంటే పస్కా మేకపిల్లకి సాదృశ్యంగా ఆయన ఉన్నారు. యోహాన్ అంటాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పి అంటాడు. కాబట్టి ఈ గొర్రె పిల్ల ఏం చేసింది అంటే సిలువ మీద బలి అయ్యింది. కాబట్టి ఆ యొక్క రక్తము మన మీద ఉండాలి, మనలో ఉండాలి, ఆయన యొక్క శరీరము మనలో ఉండాలి. అప్పుడే మనకేం కలుగుతుంది అంటే విడుదల అనేది కలుగుతుంది. ఎక్కడి నుంచి విడుదల? మరణము నుండి విడుదల. ఎక్కడికి వెళ్తావు? మరణం నుంచి విడిపించబడి అంటే నిత్య జీవంలోకి నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి నూతన నిబంధనలో 1 కొరింథీ పత్రిక లేదంటే సువార్తల్లో మీరు ఎక్కడ ప్రభురాత్రి భోజనం గురించి ధ్యానం చేసుకున్నా, లేదంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోని విషయాలు మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం. ఈ విషయాల్లో చూసుకున్నా కానీ యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏమైనా పలుకుతారంటే, ఇది మీ కొరకైన నా శరీరము. ఏమంటారు? ఇది ప్రభు, ఇది మీ కొరకైన నా శరీరము. పస్కానాడు ఏ శరీరం తిన్నారు వాళ్ళు? పస్కానాడు గొర్రె మాంసమును మేక మాంసమును తిన్నారు వాళ్ళు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ రొట్టె మీ కొరకైన నా శరీరము. రెండవది, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు. 24-25 1 కొరింథీ 11. అవునమ్మా. నా శరీరము తర్వాత వచ్చినాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని రక్తం వలనైన క్రొత్త నిబంధన దీనిని చేయడం చెప్పాను. జాగ్రత్తగా విందాం. ప్రభువు అంటున్నాడు ఇక్కడ, ఇది నా శరీరము మీ కొరకై నలగొట్టబడింది, ఇది నా రక్తము మీ కొరకై చిందించబడింది, ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలు అలవాటు ఏంటి మనకి? పస్కా. పాత నిబంధనలు అలవాటు ఏంటి? పస్కా. కొత్త నిబంధనలు అలవాటు ఏంటి? ప్రభువు వల్ల. క్రొత్త నిబంధన అలవాటు ఏంటి? ప్రభువు. ఇది ఎవరో పెట్టిన ఆచారం కాదు, ఎవరో మత పెద్దలు మత గురువులు పెట్టిన ఆచారం కాదు. ఇది ప్రభువే ఇచ్చినటువంటి ఆజ్ఞ, ప్రభువే పెట్టినటువంటి క్రమము, ప్రభువే చూపినటువంటి మార్గము. నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే మీరు దీంట్లోంచి వెళ్ళాల్సిందే, ఇంకా వేరే దారేమీ లేదు. కాబట్టి అని అంటాడు, నేను జీవాహారము. ఎవరంట? ప్రభువు జీవాహారం. త్యాగమై ఆయన రక్తమును కార్చి శిలువ మీద ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన మనకి జీవాహారంగా మారారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ ప్రభు సూచించినది, నా శరీరము తిని నా రక్తమును తాగండి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఎక్కడికి వచ్చామంటే ఆ బల్లలో చేయి వేయటానికి మనందరం కూడా వచ్చాం. ఎవరి బల్ల ఇది? ప్రభు బల్ల. ఏమున్నాయి అక్కడ? దేవుడి శరీరము రక్తము. దానికి సాదృశ్యంగా ఏం చూసుకుంటున్నాం మనం ఇక్కడ? రొట్టె, ద్రాక్ష రసం. ఎవరు? పాస్టర్ గారు పెట్టిన సిస్టమ్ ఇది. యేసు ప్రభువే పెట్టింది. ఇది నా శరీరము, ఈ పాత్రలోనిది నా రక్తము. దేనికోసం చేయమన్నాడు దీన్ని? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. ఏం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభువుని? ఆయన పడినటువంటి శ్రమ జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన తిన్న దెబ్బలు జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన పడిన అవమానాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఒక చిన్న అవమానం వస్తే రెండోసారి ఎవరు చర్చికి రారు. గబాలు నేను ఎవరిని అన్నా అనుకోలేదండి ఒక మాట. రెండోసారి వాళ్ళు ఎక్కడికి రారు? చర్చికి రారు. దేనికి రాలేదు చర్చికి? ఎందుకు రాలేదు? అవమానం. ఎవరు అవమానం చేశారు? పాస్టర్ గారు అవమానం చేశారు. ఇప్పుడు ఎవరి మీద అలిగాడు? నా మీద అలగల, దేవుని మీద అలిగాడు. ఎవరి మీద అలిగాడు?
దేవుని మీద అలిగారు. కాబట్టి అవమానము అనే మాటకి ఎక్కువగా అనుభవించింది ఎవరంటే ప్రభువుల వారు. ఆయన ఎంత శ్రమ పడ్డాడో, రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది, మనం ఆ రోజుల్లో ఎక్కువగా ధ్యానం చేసుకుందాం. ఎంత శ్రమ పడ్డాడో, ఎంత అవమానపడ్డాడో. శిష్యులు వదిలేసి ఆయన వెళ్ళిపోతే తిరిగి అపోస్తులను అడుగుతున్నాడు, అయ్యా మీరైనా నాతో ఉంటారా, లేదంటే మీరు కూడా వెళ్ళిపోతారా అంటే సీమోను పేతురు అంటాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళంలే, నీతో ఉంటాం. ఎందుకంటే నీ మాటలు ఎలాంటివి అన్నాడు పేతురు? జీవము కలిగినటువంటి మాట. కాబట్టి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చర్చి మీద అలగకూడదు, పాస్టర్ గారి మీద అలగకూడదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది ఎవరు? జీవం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ మాటల గురించి నువ్వు నిలబడాలి, కానీ ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు కూడా నువ్వు వెనకడుగు వేయకూడదు. సరే, ఈ బల్ల గురించి ప్రభు ఉంటున్న మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోమంటావంటే, నేను చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి, నేను ప్రాణం పెట్టినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి, నేను మీ ఎడల చూపినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి దీన్ని మనకి జ్ఞాపకంగా ఉంచారు. సరే, ప్రభు బల దగ్గరికి మనం వచ్చాం. ఎక్కడికి వచ్చాం మనం? ప్రభు బల దగ్గరికి వచ్చాం. ఎలా ప్రభు బలలో పాల్గొనాలి, ఎలా ప్రభు బలలో మనం పాల్గొనాలి? 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, సమయం కూడా అయిపోతుంది. మొట్టమొదటిగా ప్రభు బలలో మనము పాల్గొనాలి అంటే ముందుగా వెళ్ళి చేతులు కడుక్కొని రావాలి. ఏం చేయాలి? చేతులు కడుక్కొని. మనకి భోజనం ఉంది కదా, ఇప్పుడు ప్రేమ విందు ఉంది, ఎప్పుడు ఆరాధన అవ్వంగా అందరం అట్లా తింటారా, చేతులు కడుక్కొస్తారా? చేతులు కడుక్కొని వస్తాం. మన ఇంటికి భోజనానికి పిలిచాం ఎవరినన్నా, రాగానే ఆయన్ని కూర్చోబెట్టేస్తాం డైనింగ్ టేబుల్ మీద, కూర్చోబెట్టాం. ముందు ఎక్కడికి వెళ్ళి రమ్మంటాం? అయ్యగారు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని. మనం పల్లెటూరులో అయితే కాళ్ళు చేతులు అంటాం, ఇక్కడ కాళ్ళు కడుక్కునే స్థలమే లేదు. మన ఊర్లో అయితే కాళ్ళు కడుక్కునే స్థలం ఉంటుంది, ఇక్కడ స్థలం ఉందా? లేదు. ఏం కడుక్కోగలం? మ్యాక్సిమం చేతులే కడుక్కోవాలి, అందుకంటే వేరే మాట. ఈ చేతులు కూడా ఉట్టినే కడుక్కుంటారా? కడుక్కోరు. అక్కడ ఏం పెడతారు? హ్యాండ్ వాష్, సబ్బు, హ్యాండ్ వాష్, డెటాల్ ఏదో పెట్టాల్సింది. ఎందుకు? చేతికి ఉన్నటువంటి మురికంతా శుభ్రంగా పోవాలి. ఆ పోయిన తర్వాతే నువ్వు ఆహారాన్ని ముట్టుకోవాలి. అపరిశుభ్రమైన చేతులతో నువ్వు ఆహారాన్ని ముట్టుకోకూడదు. చేతులు కడుక్కోకుండా వచ్చేసి గబగబా ప్లేట్లో ఉంది కదా తినేయకూడదు. ఏం చేసుకొని రావాలి అంటే పరిశుభ్రపడి రావాలి. ఏం కడుక్కోవాలి? నీ చేతులు కాళ్ళు కడుక్కో. ప్రభు బలలోకి వచ్చినప్పుడు కూడా మనకున్న నియమం ఏంటంటే, ఏం చేయాలి? మనం మన యొక్క ఏం కడుక్కోవాలి? చేతులు కాళ్ళు కడుక్కో. అప్పుడే మనం ప్రభు బలలో చేయవేయాలి. సరే, ఆత్మీయంగా మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే, ఆత్మీయంగా మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే మనం బలలో చేయి వేయాలి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. త్వరగా మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నీ చేతికి ఏ మురుకున్నా సరే, ఒక్కసారి హ్యాండ్ వాష్ పడింది అంటే ఏమవుతుంది? మురికంతా శుభ్రంగా పోతుంది. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు ఎదుట నువ్వు నీ పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నిన్ను పరిశుభ్రపరిచే సమర్థుడు, నీ పాపములన్నీ క్షమించి నీలో ఉన్న దుర్నీతి 1-2 దుర్నీతులు కాదు, ఏమంటున్నాడు వాక్యం? ఏమంటుంది? సమస్త దుర్నీతి. నీ దగ్గర పెద్ద లిస్ట్ ఉండొచ్చు, నేను దొంగతనం చేస్తాను, చాలా లిస్ట్ ఉండొచ్చు నీ దగ్గర ఎంత దుర్నీతి ఉన్నా సరే, సమస్త దుర్నీతి నుండి నీ పాపములన్నీ క్షమించి నీ చేతులు శుభ్రపరిచేది యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. కాబట్టి ప్రభు బలలోకి వచ్చే ముందు మన హృదయాలు శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఎవరి దగ్గర మనం ఒప్పుకొని రావాలి? దేవుని దగ్గర. ఏం ఒప్పుకోమంటున్నాడు? నీ పాపాలు ఒప్పుకోమని. ఏం ఒప్పుకోమంటున్నాడు? పాపాలు. అపరిశుభ్రంగా ఎలా అయితే మనం భోజనం చేయమో, అపరిశుభ్రమైన హృదయంతో మన పాపములు మన దగ్గరే పెట్టుకొని
వాటిని మోసుకుంటూ దేంట్లో చేయి వేయకూడదు? బల్లలో చేయి వేయకూడదు. బల్లలో చేయి వేయకూడదు. కాబట్టి ముందుగా మనకున్నటువంటి ఆ దుర్నీతిని వదులుకోవాలి. వదులుకోవటానికి శక్తినిచ్చే దేవుడు మన దేవుడే ఉన్నాడు. ఎందుకంటే రోమాపత్రికలో ఒక వాక్యం ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని, రోమా 3:23లో. కాబట్టి ఇందులో నువ్వు, నేను, నా పక్కింటోడు, నా పక్క వాళ్ళని లేదు, కానీ ఎవరైనా సరే బల్లలో చేయి వేయబోయే ముందు మీరు మీ హృదయాన్ని కడుక్కోవాల్సిందే. ఎలా కడుక్కోవాలి? ఆయన ముందు నీ యొక్క పాపములను ఒప్పుకోవాల్సిందే, విడిచిపెట్టాల్సిందే. ఆయన నీ దుర్నీతి నుండి, సమస్తమైన పాపముల నుండి నిన్ను పవిత్రులుగా ఆయన చేస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడ చేయి వేయచ్చు? బల్లలో చేయి. ఇది మొదటి విషయం. రెండో విషయం, బల్ల దగ్గరికి వచ్చినప్పుడు భోజనానికి పిలిచాం మనం ఇంటికి. ఈ రోజుల్లో ఒక దరిద్రమైన అలవాటు మొదలైంది. ఎక్కడ హోటల్కి వెళ్ళినా భోజనానికి ముందు ఏమడుగుతారు వాళ్ళు మనల్ని? భోజనానికి ముందు ఏమడుగుతారు? వెళ్ళారు ఎప్పుడైనా హోటల్కి? మనం బిర్యానీ తిందామని వెళ్తాం. ఏమడుగుతాడంటే ముందుగా వచ్చి, సార్ స్టార్టర్ ఏమేమి అంటారు అంటాడు. ఏంటది? స్టార్టర్. ఏంటది? స్టార్టర్ అంటే ఆ భోజనానికి ముందు తినేది. పిల్లలు ఏం చేస్తారంటే, నాకు చికెన్ ఫ్రై కావాలి, లాలీపాప్ కావాలి, సూప్ కావాలి, అది కాదు ఇది తినేసి తాగేసి భోజనం వచ్చినప్పుడు ఏమంటాడు? నాకు కడుపు నిండిపోయింది అంటాడు. భోజనం దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు? నాకు కడుపు. అసలు దేనికి వెళ్ళావు నువ్వు హోటల్కి? భోజనం చేయడానికి. అంటే నువ్వు అత్యంత విలువైన దానిని తినటానికి వెళ్ళి మధ్యలో ముందుగా ఇవన్నీ చెత్తా చెదారం తినేసి దాన్ని పార్సిల్ చేయించుకుని మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మగారు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు ఎల్లుండి 2-3 రోజులు వేడి చేసి నీకు పెడితే అది తింటావు. అసలు వెళ్ళింది దేనికోసం? అంటే మనం దేనికోసం వెళ్తున్నాం, ఏం తినాలని ఆశపడుతున్నాం, దాని మీద మాత్రమే మీ దృష్టి పెట్టండి. వేరే చెత్త చెదారం మీద మీ దృష్టి పెట్టకూడదు. ఎప్పుడన్నా ఎవరైనా భోజనానికి ఇంటికి పిలిచినప్పుడు ఈ స్టార్టర్లు గిట్టర్లు ఏం పెట్టకండి. బిర్యానీ వండితే బిర్యానీ పెట్టేయండి, అన్నం పప్పుచారు వండితే అన్నం పప్పుచారు పెట్టండి. ఎందుకు ఉన్నది శుభ్రంగా తిని వెళ్ళిపోతాం. అట్లాగే మనము ఎప్పుడైతే దేవుని బల్ల దగ్గరికి వస్తామో ఎలా ఉండాలంటే, మన ఆకలి దేని మీద ఉండాలంటే ఉత్తమమైన దాని మీద ఉండాలి. అసలు ఏంటి మన లక్ష్యం? దాని మీదే నీ దృష్టి ఉండాలి. అంటే సంఘానికి వచ్చినప్పుడు, ప్రభు బల్లకు వచ్చినప్పుడు నీ దృష్టి అంతా ఆ రొట్టె మీద ఉండాలి, ఆ ద్రాక్షరసం మీద మాత్రమే ఉండాలి. చాలాసార్లు మన దృష్టి రొట్టె ద్రాక్షరసం ఎప్పుడు ఇస్తారంటే ఆఖరి కార్యక్రమం. ఎప్పుడు? ఇది లాస్ట్ ప్రోగ్రాం. కాబట్టి అప్పుడు దృష్టి పెడదామని ఈలోపు నానా విధములైన విషయాల మీద పరిభ్రమిస్తూ తిరుగుతూ ఆలోచన చేస్తూ అవన్నీ వాటి గురించి ఆలోచించుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి నీ కడుపు నిండిపోయింది. నువ్వు బల్లలో చేయి. మన హృదయం, మన మనస్సు, మన ఆలోచన బల్ల మీద మాత్రమే కేంద్రీకరించి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో, ఆ ప్రశస్తమైన దానికోసం మనం ఆశ కలిగి ఉంటామో, దేవుడు తప్పనిసరిగా మనల్ని తృప్తిపరుస్తాడు. ఎందుకంటే ఆయన జీవాహారము. ఆ నిత్య జీవాన్ని, ఆ బల్లలో ఉన్నటువంటి జీవాన్ని తినడానికి వచ్చి మన మిగతా విషయాల మీద మన దృష్టిని మరల్చుకోకూడదు. కాబట్టి మన దృష్టి ఎప్పుడు దేని మీద ఉండాలి అంటే ప్రభువు యొక్క శరీరము, ఆయన రక్తం మీద మాత్రమే ఉండాలి. ఇది బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి రెండో విషయం. మొదటిది మనల్ని మనం శుభ్రపరచుకొని రావాలి. రెండోది మన దృష్టి దేని మీద ఉండాలి అంటే వాల్యూ ఉన్న దాని మీద, ఏదైతే విలువగా ఉందో, ఏదైతే శ్రేష్టంగా ఉందో, ఏదైతే ప్రభువు ఆచరించమంటున్నారో దాని మీద మాత్రమే ఉండాలి. పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4:8. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యం జాగ్రత్త ఉండాలి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అని చెప్పి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు. మన యొక్క దృష్టి దేని మీద ఉండాలి అంటే సత్యమైన వాటి మీద,
మాన్యమైన వాటి మీద, శ్రేష్టమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఖ్యాతి కలిగిన వాటి మీద, దీని మీద మాత్రమే మన దృష్టి ఉండదు. రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి విశ్వాసం, ఎవరైతే యేసును అనుసరిస్తున్నారో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. హల్లెలూయా. నీకు దేవుడు చాలా బాధ్యత అప్పగించాడు. ఏదో నేను రక్షణ పొందుకున్నానండి, నా జీవితం అయిపోయింది కాదు. నీ జీవితంలో దేవుడు గొప్ప లక్ష్యాన్ని ఉంచాడు. నువ్వు ఉన్న స్థలంలో ఒక గొప్ప వెలుగుగా ఉండాలి. నువ్వు ఉన్న స్థలంలో నక్షత్రం వలె ప్రకాశించాలి. నీవు ఎంచుకునేది ప్రతిదీ కూడా రమ్యమైనదే ఉండాలి, ఖ్యాతి కలిగిందే ఉండాలి, మంచి మాన్యమైనదే ఉండాలి. కాబట్టి ఏది పెడితే తినడానికి నీకు అవకాశం లేదు. ఏది పెడితే తినేద్దాం అనుకోవడానికి నీకు అవకాశం, ఏది పెడితే చేసేద్దాం అనుకోవడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన బాధ్యత, నువ్వు చేయవలసిన పని ద బెస్ట్. ఏదైతే దేవుడు ఉత్తమమైనది పెట్టాడో దాన్నే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అసహ్యమైనది, రోడ్డు మీద పోయేది, ఏది పెడితే తినడానికి నీకు అవకాశం లేదు. ప్రభు బల మనం వచ్చినప్పుడు ఉత్తమమైన దానిది, శ్రేష్టమైనది, జీవమైన దాని మీదే మన దృష్టి ఉంచుకోవాలి. రెండో విషయం ముగిచ్చేస్తాను. మూడో విషయం బలలో చేయి వేసేటప్పుడట సంతోషంగా చెయ్యి వేయాలట. అట్లా చెయ్యి వేయాలి, సంతోషంగా ఆనందంగా చెయ్యి. ఏంటండి అట్లా చెప్తున్నారేంటి? మా ఇంటికి భోజనానికి పిలిస్తే సంతోషంగా మేము తింటలేదా? ఎవరింటికి వెళ్తే భోజనం సంతోషంగా తింటున్నాం కదా, ఏంటి అలా చెప్తున్నారంటే లేదు. ఎవరైనా ఒక వ్యక్తిని మన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు వాడు తినే విధానంలో మనకు తెలిసిపోతుంది వాడు సంతోషంగా తింటున్నాడా, నామమాత్రంగా తింటున్నాడా. అలాగే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరినైనా బల్లలో పాల్గొన్నటువంటి వారిని అడగండి. ఎప్పుడైనా రక్షణ పొందుకున్నారు, బల్లలో పాల్గొనకపోతే అడగండి. మీరు ఎందుకు మీరు బల్లలో చేయి వేయలేదంటే వాళ్ళు చెప్పే సమాధానం, ఈరోజు మా మనసేం బాగలేదండి. ఏంటట? వాళ్ళ మనసేమి బాగలేదు. ఏమైంది? ఇంటి దగ్గర అయ్యగారితోనో అమ్మగారితోనో గొడవ వచ్చారు. ఎక్కడికి? చర్చికి. ఇప్పుడు చర్చిలో ఏం జరుగుతుంది? ప్రభు బల్ల ఇస్తూ ఉన్నారు. అయితే ఈయన సాకు చెప్పేది ఏంటంటే, నా హృదయం కలవరంగా ఉంది, నా మనసేం బాగలేదు, కాబట్టి దేంట్లో చేయవేని అంటాడు ఆయన? బల్లలో చేయవేని. జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కసారి నువ్వు క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత నీ ప్రతి పాపము కడగబడింది, నీ ప్రతి అపవిత్రత తొలగించబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, ఇది కూడా ఒక హోంవర్క్ రాసుకోండి. 10వ అధ్యాయంలో దేవుడు ఎన్నో విషయాలు అక్కడ రాయిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 12 నుంచి 13 వరకు మనం చదువుకున్నట్లయితే హెబ్రీ పత్రికలో అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుడు కుర్బానిస్తున్న ఆసీనుడాయెను. 17 వచ్చిందో ఉంటుంది, ఒకసారి ముగించేద్దాం. 17 వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని. ఒక్కసారి మీరు రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా గడిచిపోయిన విషయాల గురించి అనవసరంగా ఆలోచించాల్సిన అవసరత లేదు. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఇంటికి ఉందిలా చదవండి. ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము వారి పాపముల నిమిత్తం బలిచ్చేవాళ్ళు. ఎక్కడ? దేవాలయంలో. ఎవరి పాపాల నిమిత్తం? వారు చేసిన పాపాల నిమిత్తం. ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? సంవత్సరానికి ఒక్కసారి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బలిచ్చారు కదా. ఏం బలిచ్చారు? తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అయితే ప్రభువు బలైంది ఒక్కసారే, కాబట్టి నువ్వు మాటి మాటికి తిరిగి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన బలి, ఆయన చేసినటువంటి త్యాగము నీ ప్రతి పాపమును కొట్టివేసింది. రాబోయే తరాల వాళ్ళ పాపములు కూడా ప్రభు రక్తం కొట్టివేసింది. కాబట్టి నీలో ఇప్పుడు ఏముండాలి? సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. దేన్ని బట్టి ఉండాలట? నా దేవుడు నా పాపములను ఇంకా జ్ఞాపకం చేసుకో. 103వ కీర్తన 12వ వచనంలో కీర్తనకాడు అంటున్నాడు, చూడండి ఒకసారి. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ప్రభువు మన యొక్క అతిక్రమములను మాటి మాటికి జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, మన అతిక్రమములను దూరపరిచి ఉన్నాడు. కాబట్టి ప్రభు బలలో వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే సంతోషంగా, ఆనందంగా బలలో చేయాలి. రక్షణ పొందుకున్నావా? బాప్తిజం తీసుకున్నావా? నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. నా హృదయం బాగాలేదు, నా మనస్సు బాగాలేదు అని నువ్వు ఆలోచించడానికి అవకాశం లేదు. ఇదిగో ఆయన పెట్టిన క్రమం మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి బల్లలో పాల్గొనేటప్పుడు మూడవదిగా సంతోషంగా మనం బల్లలో
చేయాలి. 3 విషయాలు నేను మీకు చెప్పాను. మొదటిది పరిశుభ్రంగా బలలో చేయాలి. రెండోది ఉత్తమమైన దాని కొరకు మాత్రమే బలలో చేయాలి. మూడోది సంతోషంగా సమాధానంగా బలలో చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా బలలో చేవేస్తామో బల ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బలలోకి మనం వెళ్దాం.